బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ను నియమించగా ఈఎఫ్ఎస్&టీ శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజ రామయ్యర్, పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీం, విపత్తు నిర్వహణ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమించారు. టూరిజం డైరెక్టర్గా కె విద్యాసాగర్, హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా చంద్రకళను బదిలీ చేశారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగే మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ను నియమించగా ఈఎఫ్ఎస్&టీ శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజ రామయ్యర్, పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీం, విపత్తు నిర్వహణ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమించారు. అలాగే టూరిజం డైరెక్టర్గా కె విద్యాసాగర్, హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా చంద్రకళను బదిలీ చేశారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగే మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, ఇవాళ కొత్త సీఎస్ నియమించడంతో పాటు తెలంగాణలో 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 13 మంది ఐఏఎస్లలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ను నియమించారు. ఇంతకుముందు గతంలో సింగరేణి సీఎండీగా పనిచేశారు, బీసీ వెల్ఫేర్ పనిచేశారు, ఇతర శాఖలకు పనిచేసిన ఎన్ శ్రీధర్ను ఇటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఇక ఎండోమెంట్స్ నుంచి ఈఎఫ్ఎస్&టీ శాఖకు శైలజ రామయ్యర్ను బదిలీ చేశారు. పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీంను నియమించారు. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమించింది. ఇక టీజీఆర్ఈడీసీఓ వీసీ&ఎండీగా ముషరఫ్ అలీ ఫరూక్ను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సిఎస్గా స్పెషల్ సిఎస్గా పి కాత్యాయని దేవిని కూడా నియమించారు. టీజీఆర్ఏఈడిగా గంగాధర్కు ఆర్ఎండ్బి శాఖలో పోస్టింగ్ ఇస్తూ ఈ ఉత్తర్వులో పేర్కొంది. మొత్తానికైతే జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా టి వెంకన్నను బదిలీ చేసింది. అదేవిధంగా టూరిజం డైరెక్టర్గా విద్యాసాగర్ రావును నియమించింది. ఇక హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా చంద్రకళకు అవకాశం కల్పించింది. మొత్తానికైతే వీరితో పాటు ఇక గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావును ఒక ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సీఎంకు నియమిస్తూ అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజరీగా కూడా ఆయనను నియమించారు. ఈ 30వ తేదీన ఆయన పదవి విరమణ చేసినాక ఇటు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగబోతున్నారు. హరీష.